మంచి శుభవార్త ఉంది. అది ఇవాళ నేను మీతో పంచుకోవడానికి మీ ముందు వచ్చాను. రిలీజ్ అయిన రెండవ రోజునే మీ ముందుకు వచ్చి మొదటి రోజు కలెక్షన్స్ చెప్పాను. అట్లాగా ఫాస్టెస్ట్ 100 crores వసూలు చేసిన సినిమా అనేది కూడా మీ ముందు చెప్పి ఈ విషయాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక ఆనందంతో మీ ముందుకు వచ్చి పంచుకుంటున్నాను. మీకు అలవాటు నేను వివరాలు కూడా చెప్తూ ఉంటాను కదా, అందుకని వాటి వివరాలకు వస్తే ఏడు రోజులకి రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది 76,15,00,000 రెండు రాష్ట్రాల్లోనూ సంపాదించింది వసూలు చేసింది 76 కోట్లు. కర్ణాటకలో 9 కోట్లు. అంటే నేను 9 రౌండ్గా చెప్పినప్పుడు ఆ చిల్లర ఏదో ఉంటుందండి, కానీ నేను రౌండ్ చేసి చెప్తున్నాను. కరెక్ట్గా మా చేతికి చేరింది నేను రౌండ్ చేయకుండా చెప్తున్నాను. నార్త్ ఇండియా 1,43,00,000. అమెరికా, నార్త్ అమెరికా అంటే రెస్ట్ ఆఫ్ అమెరికా కాకుండా నార్త్ అమెరికా మాత్రం 17 కోట్ల రూపాయలు. అంటే ఇది డాలర్లో సంపాదించిన రూపాయల్లోకి మార్చి మీకు చెబుతున్నాను. నార్త్ అమెరికా కాకుండా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అంటే విదేశాలలో మిగతా దేశాలన్నీ కలిపి 3,90,00,000 రూపాయలు. ఒరిస్సా 40 లక్షల రూపాయలు. తమిళనాడు 60 లక్షల రూపాయలు. 76 కోట్లు ఈ తెలుగు రాష్ట్రాల్లో సంపాదించింది. తెలుగు రాష్ట్రాల బయట సంపాదించిన 32 కోట్లు అన్నీ కలిపితే 108 crores 0.48, 108 కోట్ల 48 లక్షలు. ఇది మొదటి వారం గ్రాస్గా ది హైయెస్ట్ 100 crores ఫాస్టెస్ట్గా దాటిన ఈ సినిమా కింద ఇది పరిగణించబడుతుంది. కాబట్టి దాని విషయం సంతోషంగా మీ ముందు చెప్పుకోవడానికి వచ్చాను. చిరంజీవి గారి పునఃప్రవేశం ప్రజలు ఇంత ఇదిగా ఆదరించి ఈ సినిమాని వివి వినాయక్ గారి దర్శకత్వంలో ఇంత సక్సెస్ఫుల్గా మీరు రిసీవ్ చేసుకున్నందుకు మీకు మా ప్రొడక్షన్ తరపున సరదా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇది ఈ కృతజ్ఞత అనేది నేను చెప్పడం అనేది ఫ్యామిలీ స్పోక్స్ మ్యాన్గా ఏదో నేను చెప్తున్నాను, కానీ దీన్ని ఫార్మల్గా నిర్మాత వచ్చి చెప్పాలి కనుక దానికి త్వరలో దీన్ని చిన్నదిగా చేయడానికి కూడా కృతజ్ఞాభినందన సభ అని ఇంకొకటి త్వరలో జరుపుతున్నామండి. ఎందుకంటే అందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా, అందుకని ఆ సభని ఎప్పుడు జరుపుతాము, ఎలా జరుపుతాము అనేది ఇంకా తయారీలో ఉంది. కాబట్టి త్వరలో వచ్చి దాన్ని మీ ముందు మీడియా ద్వారా పలానా అప్పుడు పలానా చోట అనేది తెలియపరుస్తాము.